360 days వర్కింగ్ డేస్. ఇలా చిన్న తోపుడు బండి మీద వాటర్ క్యాన్ వేయటం అనేది ఫస్ట్ టైం చూడగానే నాకు భలే అనిపించింది. అదే 20-25 రూపాయలు పెడితే ఇంట్లోకి 20 లీటర్లు వాటర్ వచ్చింది కదా. ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది పని? ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారా అని నాకు ఎప్పటి నుంచో డౌట్. ఎందుకంటే మళ్ళీ తల్లిదండ్రులు కూడా మన మీద డిపెండ్ అయినా కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ క్యాన్లన్నీ ట్రిప్ అడుగుతారు. ఈవినింగ్ ఒకటి పిల్లలు కూడా చాలా అడుగుతారు. కానీ మనం నా ఏజ్ వచ్చేటానికి నువ్వు ఎక్కడ ఉంటావో ఏమో. మా అబ్బాయికి చేయనిస్తానంటే నేను అది దోచుకుని తినేటోళ్ళు ఉంటారు, నాకు పెట్టేటోళ్ళు లేరు. మీకు ఎప్పుడు ఎక్కువ సంతోషం కలిగింది? మనిషికి 2 చేతులు ఉన్నప్పుడు 2 పనులు చేయటంలో తప్పులేదు. నా అంచనా తప్పైంది. హాయ్ హలో నమస్తే, స్వాగతం సుస్వాగతం. బీటీఎస్ కొరియన్ బ్యాండ్ కదండి, గుర్తెట్టుకోండి. ఇది మన తెలుగు బీటీఎస్ బతుకు తెరు స్టోరీస్ లో ఒక్కరోజు మీలా నేను క్యారెక్టర్ చేంజ్ లో బయటికి తెలియని శ్రమజీవుల కష్టాన్ని తెలియజేయడానికి వచ్చాను. విలేజ్లో అయినా టౌన్ అయినా సిటీలో అయితే మరి ఎక్కువ అవసరం ఉంటుంది. ఇల్లు, హోటల్స్, టీ స్టాల్స్, ఆఫీసులు, నిర్మాణ పనులు అని చెప్పేసి, ఫంక్షన్లు అని చెప్పి చిన్న చిన్న వ్యాపార ప్రదేశాల్లో కూడా వీళ్ళ అవసరం చాలా ఉంటుంది. అంతెందుకు, ప్రతి మనిషికి తాగడానికి నీళ్లు కావాలి, వంట వండుకోవడానికి నీళ్లు కావాలి. మన ఇంట్లో ఒకవేళ నీళ్లు అయిపోయినాయి అనుకోండి తాగడానికి, ఒక్క ఫోన్ చేస్తే చాలు ఎండ వాన అని లేకుండా వాటర్ క్యాన్ మన ఇంట్లోకి వచ్చేస్తుంది. మన దప్పిక తీరుస్తున్న ఈ శ్రమజీవుల కష్టం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ రోజు అయితే నేను వీళ్ళతో గడిపి తెలుసుకోబోతున్నాను. మీ నాన్నగారు కానీ, అన్నయ్య కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎవరో ఒకరు ఇలా వాటర్ క్యాన్లు వేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ గురించి తెలియకపోతే మీకు ఈరోజు తెలుసుకోండి. సో ఈ రోజు అయితే వాటర్ క్యాన్ వేయడానికి వచ్చాను. మీ పేరేనా? మహేష్. నా పేరు ముకుంద. ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది? అలా ఒక 5 years. 5 years. ఓకే. ఇంతకుముందు ఏం చేశారన్న? ఇంతకుముందు డ్రైవింగ్ చేసేవాడిని, కార్ డ్రైవింగ్. ఆ తర్వాత మనకి ఛాన్స్ వచ్చినందుకు ఇది ఇంట్లో దిగాను. ఓకే. అయితే తీసుకెళ్తాం కదా. పువ్వులు, పళ్ళు, కూరగాయలు తోపుడు బండి మీద అమ్మటం చూశాను, కానీ ఇలా చిన్న తోపుడు బండి మీద వాటర్ క్యాన్ వేయటం అనేది ఫస్ట్ టైం చూడగానే నాకు భలే అనిపించింది. ఇదేంటంటే దూరంగా క్యాన్లు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క క్యాన్కి తిరగకుండా మరిన్ని క్యాన్లు ఒకేసారి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. ఇంకోటి కష్టాన్ని ఇది కొంచెం సులభం చేసింది అనమాట. బాగా అనిపించింది నాకు. దాన్ని నెట్టి తీసుకెళ్ళేటప్పుడు కూడా భలే అనిపించింది. నా సజెషన్ ఏంటంటే ఇలా వాటర్ క్యాన్లు వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటిది ఒకటి తీసుకోండి, మీకు ఉపయోగపడుద్ది, సులభం అయింది పని. ఇలా వేసి క్యాన్లో ఫస్ట్ ఖాళీ క్యాన్లు తెచ్చుకోవాలా. బైక్ తీసుకెళ్ళండి. మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అవుతారన్నా? 8 o'clock. 8 o'clock. ఈవినింగ్ ఎంత అయింది? 5, 6 కంటిన్యూస్ కొడుతూనే ఉంటారు 6 దాకా. ఎన్ని క్యాన్లు వేసుకుంటారు ఒకదాని ట్రిప్ కి? ఒకసారి వచ్చేసి 80 cans వస్తాయి. 80. ఇక్కడ మనకి ఎల్ఐట్ కావట్లేదు కదా బండి. అవును. సో ఇలాంటప్పుడు వాళ్ళని రమ్మంటే వస్తారా తీసుకెళ్ళడానికి? వస్తే ఇస్తాం, లేదంటే ఇంకేం చేయలేదు. అంటే ఇంకా ఇప్పుడు ఆకపోయినా ఇంకా వీలు తీసుకొని ఈవినింగ్ అయినా రావాల్సింది. ముగట బూట వేసుకుంటావా? ఇక పోయేది కావట్లేదని అన్న హాస్టల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వెహికల్ పంపించారనమాట. హైదరాబాద్లో బోనాలు జరుగుతుండటం వల్ల ఇలా రోడ్లు కొన్ని చోట్ల క్లోజ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇలాంటప్పుడు ఇలా మంచి మనసుతో ఇలా వాళ్ళు అలా చేయటం బాగుంది. నాకు కూడా మంచిగా అనిపించింది చూస్తుంటే. సో ఇక్కడ నాకు అనిపించే మనందరికి తెలిసిన ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్ స్టాండ్లో లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు అనుకోండి, 25 రూపాయలు అమ్ముతారు. దాహం వేసినప్పుడు తాగడానికి అక్కడ సరైన ఫెసిలిటీస్ లేక తప్ప అందరం కొంటాం. కానీ ఆ నీళ్ళు తాగేటప్పుడు డబ్బులు బాటిల్కి పెట్టాను, బాటిల్లో ఉన్న నీళ్ళకి పెట్టానో తెలియట్లా, నాకు అర్థం కాదు. ఎందుకంటే అదే 20-25 రూపాయలు పెడితే ఇంట్లోకి 20 లీటర్లు వాటర్ వచ్చింది కదా అని నాకు అనిపించింది. మీకు కూడా ఇలానే అనిపించుంటే తప్పకుండా కమెంట్ చేయండి అందరూ. ఫస్ట్ ఎలా వచ్చారా ఈ వర్క్లోకి? ఈ వర్క్లోకి యాక్చువల్గా రావడం మన తెలిసిన ఫ్రెండ్ ఇంకోటి ఒక వెహికల్ అనిపిస్తుంది చూడు, ఈ అన్ననే నా ఇన్స్పిరేషన్. ఆయన చెప్పు. మీ పేరు? మీ పేరన్నా? నా పేరు నరేష్ అన్న. నరేష్, మీ వల్ల అన్న వచ్చాడంట. సార్ అందరూ వస్తారు, అక్కడ వెళ్ళిపోతారు అంటున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు అంటున్నారు. ఉంటున్నారా? అన్న వచ్చేసి 15 years. 15 years. ఓకే. అన్న వచ్చేసి మన చుట్టాల అబ్బాయి.
ఆయన చూసి మనము ఇట్లా వేరే దగ్గర ఇట్లా ఉండి చేస్తావా అని నాకు అడిగాడు. అయితే నేను దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేశా. ఎంక్వైరీ చేస్తే మనం అప్పుడు వేరే వాళ్ళ దగ్గర డ్రైవింగ్ చేసేవాళ్ళం. డ్రైవింగ్ చేస్తుంటే అప్పుడే అక్కడ ఇంకా మానేసి సరే దొరికింది కదా అవకాశం అని చెప్పి వచ్చేసాను నేను వాటర్ సప్లైలో. ఏ బిజినెస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది పని? ఫస్ట్ మనకి ఒక 3 months దాకా మనకి ఏం అర్థం కాదు. ఈ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అర్థం కాదు. దాంట్లో నుంచి 3 months తర్వాత నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అప్పటికి ఇప్పటికి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పటికి అంటే కాబట్టి అర్థం కాదు. కొద్దిగా మనం చేస్తూ ఉంటే ఏంటంటే అంటే మనకి వర్క్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది చేయగలము అనే ఒక హోప్ వస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలియదు ఏంటంటే ఖాళీ క్యాన్లు పైన ఉంటాయి కదా, ఫుల్ క్యాన్లు కింద ఉంటాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారా అని నాకు ఎప్పటి నుంచో డౌట్. సో ఈ రోజు తెలుస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు ఫుల్ క్యాన్లు అన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలండి. వీళ్ళు చేసి అలవాటు అయిందేమో కానీ చూస్తున్న నాకైతే ప్రతిసారి ఇలా చేంజ్ చేసుకోవాలని అంటే చాలా కష్టం అనిపించింది. ఈ అన్న బండికి సైడ్ డోర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా పర్లేదు అనిపించింది. ఈ బండి చూడండి 3 steps ఉన్నాయి, సైడ్స్ ఓపెన్ డోర్ లేవు. అది మరి ఎలా మెయింటైన్ చేస్తున్నా నాకు అర్థం కాల. ఈ బండి ఇప్పుడు ఈ బండి వీళ్ళు తాళ్ళు కట్టారు పైన, అవి ఎలా మెయింటైన్ చేస్తారు? నిజంగా వీళ్ళ గ్రేట్ వర్క్ అసలు. వీళ్ళు కాసేపటికి అయిపోయింది. వచ్చే ముందు నేను అనుకున్నా బండిలో ఉన్న క్యాన్లు తీసి వేయటమే కదా, చెమట బట్టి అంత పనేమి కాదులే అనుకున్నా. నిజంగా నేను అలాగే అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది చెమటలు పట్టేస్తున్నాయి లోపల ఉండి. దీనికి అంత ఉండదేమో అనుకున్నా. నా అంచనా తప్పైంది. కానీ ఏదైనా ఒక వర్క్ మనం చేస్తున్నాం అంటే కొద్దిగా కరెక్ట్ చేయగలిగితేనే చేయాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టి. ఎందుకంటే మళ్ళీ తల్లిదండ్రులు కూడా మన మీద డిపెండ్ అయ్యి మనకి బిజినెస్ చేయడానికి కొద్దిగా అమౌంట్ ఇస్తారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఇన్సూరెన్స్ అయినా కొద్దిగా సపోర్ట్ చేస్తారు అట్లా. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఏదో మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని మనం ఏదో వేస్ట్ చేసాం అనుకోండి. వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు బిజినెస్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక 1 week నేను ఫ్రెండ్స్తో పాటు బయటికి కానీ ఎక్కడైనా తిరిగాను అనుకో, మొత్తం కస్టమర్లు అన్నీ పోతాయి, ఏముండవు మనకి. ఇప్పుడు ఏమి ఇంకా మళ్ళీ రోడ్డు మీద రావాల్సిందే. ప్రతి తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు. మనలో కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నా కానీ మనం కూడా చెయ్యాలి. చేయకపోతే వేస్ట్. వాళ్ళు సపోర్ట్ చేసినా, వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా మనం చేయకపోతే వేస్ట్. అది ఎంత పైకి వెళ్ళాలన్నా? అంటే ఎక్కువ తీసుకో. ఇంకా ఏంటంటే పిల్లలు అందుకే భయపడుతున్నారు ఫస్ట్ ఫ్లోర్ వేయాలంటే. ఫస్ట్ ఫ్లోర్ వేయాలంటేనే భయపడుతున్నారు. మరి మీరు మనం ఎక్కువ ఆర్డర్లు కూడా తీసుకోలేకపోతున్నాం. చాలా దొరుకుతాయి ఫస్ట్ ఫ్లోర్ దొరకాలంటే, కానీ మాకు భయం అవుతుంది. డైలీ వర్క్ కాబట్టి ఇంకా మనం కూడా ఎక్కువ వర్కర్స్ కి ప్రెజర్ పెట్టాం ఎక్కువ. ఓకే, అట్లా అని సార్ లీవ్ అంటావా? మనకి ఓన్లీ 360 days వర్కింగ్ డేస్. వర్కింగ్ డేస్ లీవ్ లేదు. లీవ్ ఏమి ఉండదు. సంక్రాంతి 5 days హాలిడేస్. ఓకే, వీళ్ళందరూ మొత్తం ఆంధ్రాలో వాళ్ళు కాబట్టి సంక్రాంతి ఫుల్ హాలిడేస్. ఇంకా ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా రాదు. చెప్పేస్తాం ఇంకా 5 days అని చెప్పేస్తాం. ఓకే, అంతే. ఇంకా మామూలు టైంలో అలా లీవ్ అనేది అసలు ఏం లేదు. కానీ మన ఎమర్జెన్సీ ఉంటే మంచి వర్కర్స్ చూసి పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చా ఫిల్లింగ్ అయితే వచ్చేసింది బండి. ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. ఈ క్యాన్లన్నీ ట్రిప్ కడుగుతారు. కంపల్సరీగా కడుగుతారు. ఓకే, ప్రతి ట్రిప్ కి క్యాన్లన్నీ కడుక్కొని మళ్ళీ వాటర్ ఫిల్ చేస్తారంట. సండే మాత్రం సరిపేసి మొత్తం పైన మొత్తం క్లీన్ చేస్తా ఉంటారు. ఎందుకంటే హోటల్స్ లా కింద అక్కడిక్కడ పెడతా ఉండదు, పిండి అది ఇది పడతా ఉంటారు. కిచెన్ లో వాడుతూ ఉంటారు కొన్ని క్యాన్స్. కాబట్టి కొద్దిగా సండే మొత్తం వర్క్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ రోజు క్లీనింగ్ పెట్టుకుంటాం. క్లీనింగ్ పెట్టు. నార్మల్ అయితే ఇంకా లోపల అయితే క్లీనే ఉంటుంది. వాటర్ కొట్టేసినా అయిపోతుంది. ఓకే, మీ పేరేంటి బాబా? హనుమంత్. హోమ్ డెలివరీ బాబు మీరు చేసేది? మీరు వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉంటుందా? ఆప్షనా? పని చేయాలి. ఈ కాలంలో ఇంకా చేస్తానంటే ఎక్కువ అనమాట. నా ఏజ్ వచ్చేటానికి నువ్వు ఎక్కడ ఉంటావో ఏమో, అంతే లేదా? వాటర్ సప్లైలో బాబాయ్ కన్నా ఏజ్ ఎవరు చేయరు, ఈయన ఒక్కడే. ఎవరు లేరు బాబాయ్ కి, ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు, ఒక్కడే. అది దోచుకుని తినేటోళ్ళు ఉంటారు, నాకు పెట్టేటోళ్ళు లేరు. ట్రిప్లు వేస్తారండి మీరు?
ఒక ట్రిప్ వేస్తా, ఒక వేస్తే ట్రిప్పే? 2 కూడా వేస్తా, కానీ దొరకదు. ఆహా. దొరకదంటే ఛాన్స్ దొరుకుతుందంటే 2 కూడా వేస్తా, దొరకాలి కదా. నేను 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. గ్రేట్ బాబాయ్. ఎన్ని సంవత్సరాలు? నాదా ఇప్పుడు 61 రన్నింగ్. 61. సూపర్. ఎలా ఫిల్ చేయాలా వచ్చి వీధిలోకి వచ్చి బండి చూడటం తప్ప దీని వెనక ఎంత పని ఉంటుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. వాళ్ళు రావాలా, క్యాన్లు కడుక్కోవాలా, మళ్ళీ క్యాన్లు కిందే పైన కిందే మార్చుకుంటూ ఉండాలా, క్యాన్లు అన్ని సరిగ్గా పెట్టుకొని మామూలుగా లేదు అసలు. అంటే ఫిల్ చేయడం అయిపోయింది, వేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలని. సేమ్ ఏరియానా మళ్ళీ వేరే ఏరియా? ఇంకో లైన్. ఫస్ట్ ఫ్లోర్కి ఎందుకు భయపడతారో అర్థం కాలేదు, క్యాన్ మీద వేసుకొని ఎక్కేటప్పుడు అర్థమైంది. ఎట్లా అబ్బాయి ఇద్దరు. ఓకే. అంటే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా, ఒకవేళ చదువుకుంటున్నాడు కదా, ఫర్ సపోజ్ ఏదైనా అబ్బాయి ఈ పని చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? చేయనిస్తారా? మా అబ్బాయికి చేయనిస్తానంటే నేను ఓకే అంటాను, కానీ వాడికంటూ మంచి నాలెడ్జ్ ఉంది. వాళ్ళకు ఆస్తి సంపద కంటే నేను చదివిద్దామని నేను నా ఒక ఆలోచన ఉంది. ఇద్దరికి వాళ్ళకి ఇంకా చదువు తప్ప నేను ఇంకోటి ఇద్దామని నేను అనుకోను. ఫ్యూచర్లో బిజినెస్ చేస్తా అన్నా కూడా నేను ఇవ్వడానికి ఏం రెడీ. ఎందుకంటే కష్టపడితే దేంట్లైనా ఉంటుంది, కానీ ఫ్యూచర్లో మన తల్లిదండ్రులు కష్టపడ్డట్టు మనం చేయలేము. ఇప్పుడు మనం కష్టపడ్డట్టు మన పిల్లలు చేయాలంటే చేయలేము. అది జనరేషన్ మారుతూ ఉంటుంది. ఈ అన్న పోసినట్టు నీళ్ళు నేను ట్రై చేస్తే నాకు రాలా మళ్ళీ. అది వాళ్ళ టాలెంట్. అది కరెక్ట్గా అందులో నీళ్ళు కింద పోకుండా పెట్టండి. మీకు ఎప్పుడు ఎక్కువ సంతోషం కలిగింది ఇలాంటి టైంలో? ఈవినింగ్ డ్యూటీ అయిపోతే ఇంటికి వెళ్ళి రిలాక్స్ గా పడుకుంటాడు, అప్పుడు ఒకటే హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ స్టార్ట్ మొదలైంది. ఇంట్లో టైం స్పెండ్ చేయగలుగుతారా? ఇంట్లో అంటే మనకి ఈవినింగ్ ఒకటి పిల్లలు కూడా చాలా అడుగుతారు, కానీ మనం లీవ్ పెట్టండి అని అడుగుతారు, కానీ మనం పెట్టలేక ఉంటాం. వాళ్ళ బర్త్డేలు వచ్చినా, ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా వాళ్ళకు ఉంటుంది. నేనేంటంటే ఒక లీవ్ పెట్టాను అనుకో, ఆ రోజు ఎక్కడికో తీసుకెళ్తాను అని వాళ్ళకు ఒకటి ఉంటుంది ఆశ. అందుకే నేను కొన్ని చాలా వరకు సంక్రాంతి టైంలో ఎవరైనా వర్కర్స్ దొరికినప్పుడే ఒక ప్లాన్ చేసుకుంటాను. ఇలా రోడ్డు పలిగినప్పుడు వెళ్ళడానికి మంచి ఇది. అన్న మీరు ఇప్పుడు ఇది కాకుండా వేరే వర్క్ చేస్తారా? చేయాలని ఏమన్నా ఉందా? వేరే వర్క్ అంటే మనకు మెకానిక్ లో మనకు టచ్ ఉంది. మామూలుగా తిప్పడము, ఫిట్టింగ్ చేయడము, అలాంటి వర్క్ నేర్చుకోవాలని నాకు ఉంది, కానీ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. జీతం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎలక్ట్రానిక్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఈవీ జనరేషన్ మొత్తం, కాబట్టి ఆ వర్క్ నేర్చుకోవాలని ఉంది నాకు. శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనం వర్క్ నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎవరు వచ్చేది ఇంకా మన చేతిలో ఉంది కాబట్టి మనకు ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ గా చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాం. తీరిక లేకపోయినా 360 days వర్క్ చేస్తూ కూడా ఇంకో పని మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలన్న ఆలోచన ఉంది చూసారా? నిజంగా నువ్వు సూపర్ అన్న. మనిషికి 2 చేతులు ఉన్నప్పుడు 2 పనులు చేయటంలో తప్పులేదు, 2 చేతుల కష్టపడి సంపాదించుకోవడంలో అసలు తప్పలేదు. మీరు జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన అంటే లాస్ట్ సమ్మర్ లో కొద్దిగా వెహికల్ బాగా హ్యాండ్ ఇచ్చింది. వెహికల్ కి చాలా అమౌంట్ పెట్టి, అయితే వెహికల్ సెకండ్ హ్యాండ్ లో తీసుకోకుండా ఫస్ట్ కొత్త వెహికల్ తీసుకుంటే చాలా బాగుంటది. సెకండ్ హ్యాండ్ తీసుకుని నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. ఇదే చెప్పే సంఘటన నా బిజినెస్ లో ప్లస్ పర్సనల్ కూడా. ఓకే. ఇంకోటి, మీ పట్ల గౌరవించి ఏదైనా మాట్లాడటం కానీ ప్రేమతో. మనకి ఆల్మోస్ట్ హాస్టల్స్ లో ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతారు. ఓకే. తినడం కానీ రావడం కానీ పిలవడం మంచిగా. బయట కూడా అంతే. ఓకే, అంతా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు వర్క్ అయితే ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. నేను మీకున్నా ఎప్పుడు ఉంటా బతుకు స్టోరీస్ నిండా. ఇంకొంటా మరి. బాయ్.